హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మసాలా పరాటా. ఎప్పుడు ఒకేలా చపాతీ రోటీ తిని బోర్ కొడితే ఇలా ఒక్కసారి మసాలా పరాటా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఈ పరాటా చాలా చాలా బాగుంటుంది. కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఈ మసాలా పరాటా చాలా బాగా సెట్ అయిపోతుంది. మరి చేసేద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసి 2 పచ్చిమిర్చి తరుగు, బాగా చిన్నవి కట్ చేయాలండి పచ్చిమిర్చిని, లేదంటే పరాటా ఒత్తుకునేటప్పుడు మనకి అవి అడ్డొస్తాయి. అలాగే 1 ఇంచు అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేయండి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగు, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ సేమ్ చపాతీ పిండిలాగా కలపండి. ఈ పిండిని 2 నిమిషాల పాటు చేత్తో బాగా కలపాలి. ఆ తరువాత 10 నిమిషాలు మూత పెట్టేసి రెస్ట్లో ఉంచేయండి. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకున్నాక ఈ పిండి ముద్ద నుండి బాల్ సైజు లాగా డివైడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక బాల్ని తీసుకుని ఇలా పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి పరాటాలు. ఇలా చపాతీలా ఒత్తుకున్నాక 4 వైపులా ఫోల్డ్ చేసి మళ్ళీ పొడిపిండి జల్లుకుంటూ ఒత్తుకోవాలండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ మెథడ్లో అన్నా చేయొచ్చండి, లేదంటే మామూలుగా చపాతీలా కూడా ఒత్తుకోవచ్చండి, మీ ఇష్టం. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయండి. ఇప్పుడు అట్ల పెనం పెట్టుకుని హీట్ అయ్యాక పరాటాని వేసి కాల్చండి, మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇప్పుడు కొంచెం ఒకవైపు కాలగానే బటర్ని కానీ, ఆయిల్ని కానీ, లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసి కాల్చండి. ఈక్వల్గా 2 వైపులా కాలాక ప్లేట్లోకి తీసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా పరాటాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇస్తారు కదూ. మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.